నమస్కారం. ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరులో క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్న 15 మందిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి 2 లక్షల నగదు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నగరంపాలెం పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితులు జయరాం నాయక్, రియాజ్ ప్రత్యేక వెబ్సైట్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. సమాచారం అందుకున్న సిబ్బంది వారిని అరెస్టు చేశారని చెప్పారు. ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. సో దాంతోనే క్రికెట్ బెట్టింగ్ కూడా చాలామంది ఆడుతున్నారు. సో క్రికెట్ బెట్టింగ్ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో అదే తరుణంలో 2 పోలీస్ స్టేషన్స్లో 15 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి 14 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో లాలాపేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా 11 మెంబర్స్ని వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వాళ్ళ మీద రేడ్ చేయగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర 1,25,000 రూపీస్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర 10 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో మెయిన్ ఆర్గనైజర్ జయరాం నాయక్ అనే అతను ఈ రాయల్ ఎక్స్చేంజ్ యాప్, అదేవిధంగా నేషనల్ ఎక్స్చేంజ్ యాప్ యూజ్ చేసి అందరినీ, మిగతా వాళ్ళని ఆడిపిస్తున్నాడు. సో ఈ జయరాం నాయక్ అనే అతను ఈ వెబ్సైట్లో, ఈ యాప్లో లాగిన్ తీసుకొని మిగతా వాళ్ళకి దాంట్లో లాగిన్స్ ఇచ్చి, సో ప్రతి బెట్కి ఇతనికి కమిషన్ వస్తుంది. కమిషన్ వచ్చేటట్టు ఎక్కువ మందిని ఆడిపిస్తే ఎక్కువ కమిషన్ వస్తుంది. సో దాన్ని బట్టి అందరినీ ఆడిపిస్తున్నారు. సో అక్కడ మాకు 11 మెంబర్స్ అక్కడ మాకు దొరికారు. దీంట్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. యాప్ ఎవరివి, ఎక్కడ, అవి కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని కూడా ఈ కేసులో తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్లో షేక్ రియాజ్ అనే అతను ఈయన ఆఫ్లైన్గా ఆడిపిస్తున్నారు. సో షేక్ రియాజ్ ఇస్ ద మెయిన్ అక్యూజ్డ్. షేక్ రియాజ్తో పాటు 3 మ్యాచ్ చూసి, దాంట్లో మ్యాచ్ స్టార్ట్ అయినాక వాళ్ళు వాట్సాప్ మీద చాటింగ్ చేస్తూ ఏ ఓవర్లో ఎన్ని రన్స్ పడతాయి, ఏ టీమ్ ఎంత స్కోర్ చేస్తుంది, ఫేవరెట్ ప్లేయర్, ఫేవరెట్ టీమ్, ఇవన్నీ దాని మీద బెట్టింగ్ చేస్తూ వాళ్ళ దగ్గర కూడా 75,000 రూపీస్ పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 3 సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ ఐపీఎల్ సీజన్లో చాలామంది క్రికెట్ బెట్టింగ్ ఆడిపిస్తూ వాళ్ళు చాలా హార్డ్ వర్క్తో సంపాదించిన డబ్బు పోగొట్టుకుంటున్నారు. సో అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, ఈ ఎవరైతే ఆడిపిస్తున్నారో వాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తారు. కానీ ఎవరైతే బెట్టింగ్ చేస్తున్నారో, ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా డబ్బు పోగొట్టడం తప్ప వాళ్ళకి దీనివల్ల ఏదో సంపాదించేది ఏమీ ఉండదు. అది అందరూ కూడా, ఎవరైతే ఆడుతున్నారో అందరూ కూడా లాస్లోనే ఉంటారు. సో అందరూ కూడా ఇటువంటి బెట్టింగ్ యాప్స్ నుంచి దూరంగా ఉండాలి, క్రికెట్ బెట్టింగ్ నుంచి దూరంగా ఉండాలి. ఇది చట్టరీత్యా నేరము. సో ఇది ఏదో ఎంజాయ్మెంట్ కోసము చిన్న విషయం అనుకొని ఎవరు కూడా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయకూడదు. సో క్రికెట్ బెట్టింగ్ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఆడిపిస్తున్నారో వాళ్ళ మీద పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ 112 BNS కూడా మేము ఇన్వోక్ చేయడం జరిగింది. సో ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరు చేసినా దాన్ని మొత్తం నెట్వర్క్ని బ్రేక్ చేసి అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇది హెచ్చరిక.
ఎవరు కూడా ఇటువంటి బెట్టింగ్ యాక్టివిటీస్లో పాల్పడితే, క్రికెట్ బెట్టింగ్ చేస్తే, గ్యాంబ్లింగ్ చేస్తే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. సో ఈ మంచి పని చేసిన ఈస్ట్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో లాలాపేట్ ఇన్స్పెక్టర్ అండ్ ఓల్డ్ గుంటూరు ఇన్స్పెక్టర్, లాలాపేట్ ఎస్ఐ, ఓల్డ్ గుంటూరు ఎస్ఐ అండ్ వాళ్ళ టీంని ఈరోజు సర్టిఫికెట్స్ ఇచ్చి కూడా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ నెల 25న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఐక్య జాతీయ నాయకుడు గోళ్లమూడి రాజసుందరం బాబు వెల్లడించారు. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. చలో కలెక్టరేట్ కరపత్రాలను గురువారం అరండలపేటలో ఆవిష్కరించిన సందర్భంగా రాజసుందరం బాబు మాట్లాడారు. 1956లో సిక్కు, బౌద్ధ మతాల్లోని ఎస్సీలకు మినహాయింపు ఇచ్చి క్రైస్తవ, ముస్లిం మతాల్లోని ఎస్సీలకు కేంద్ర పాలకులు అన్యాయం చేశారని అన్నారు. నగరంపాలెం 3 బొమ్మల సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కలీం, కాజావలి, సిరాజ్, గౌస్ బాషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రద్దు చేయాలి, రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలి, 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలి, జయప్రదం చేయండి. చలో గుంటూరు కలెక్టరేట్ కార్యక్రమం 25వ తారీఖున చేయండి. చలో గుంటూరు కలెక్టరేట్ కార్యక్రమం 25వ తారీఖున ముస్లిం క్రైస్తవుల ఐక్యత. 1950వ సంవత్సరంలో జనవరి 26వ తారీఖున రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి 8వ నెలకే, అంటే ఆగస్టు 10వ తారీఖు నాటికే ఎస్సీల యొక్క రిజర్వేషన్లకి గండి కొడుతూ ఒక రాష్ట్రపతి ఉత్తర్వులు అనేది ఒకటి జారీ చేశారు. దాని ప్రకారం ఏంటంటే హిందూ మతంలో ఉన్నటువంటి ఎస్సీలు వేరే ఇతర మతంలో ఉన్న వాళ్ళు ఎస్సీలు కాదు అంటూ ఆ రాష్ట్రపతి ఉత్తర్వుల యొక్క ఉద్దేశం. ఇది మత వివక్షతో కూడుకున్నది. మత వివక్షతో కూడుకున్నది నేను ఎట్లా చెప్తానంటే 1956 సంవత్సరంలో అదే రాష్ట్రపతి ఉత్తర్వులకి ఎగ్జంప్షన్ ఇచ్చారు సిక్కులకి. వాళ్ళు తెచ్చిన రాజకీయ ఒత్తిడి వల్ల సిక్కు మతంలో ఉన్న ఎస్సీలే అని చెప్పేసి ఒక ఎగ్జంప్షన్ ఇచ్చారు. అలాగే 1990 సంవత్సరంలో కూడా బౌద్ధులకి కూడా ఎగ్జంప్షన్ ఇచ్చారు. బౌద్ధ మతం స్వీకరించిన ఎస్సీలే అని చెప్పి ఒక ఎగ్జంప్షన్ ఇచ్చారు కేవలం. కానీ క్రైస్తవ, ముస్లిం మతాల పట్ల మాత్రం వివక్షత కొనసాగుతుంది. వాళ్ళు 76 ఏళ్లుగా ప్రతి దినం జంతర్ మంతర్ దగ్గర, ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఏదో గ్రామం నుంచి పోరాటం చేస్తున్నా కూడా క్రైస్తవులకి, ముస్లిం క్రైస్తవ మతాల్లో ఉన్నటువంటి ఎస్సీలకి మాత్రం వివక్షత కొనసాగుతూ ఉంది. మనందరం చూస్తున్నాం, అనేక చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి. మనందరం చూస్తున్నాం, అనేక మసీదుల మీద దాడులు జరుగుతున్నాయి. ఇదంతా వివక్షతో కూడుకున్న వ్యవహారం అని చెప్పి మేము తెలియజేస్తూ, ఈ చిత్తు కాగితం లాంటి రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలా? ఈ చిత్తు కాగితాన్ని అడ్డం పెట్టి సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టుల్లో కానీ తీర్పులు ఇస్తున్నారు. ఈ తీర్పులు సరైనవి కాదు, రాజ్యాంగబద్ధమైనవి కాదు. కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ అనేది వీటికి లేనే లేదు. అందుకోసమనే ఈ రోజున అంతాడా ఆనంద్ అనే ఒక పాస్టర్ గారు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని పునఃసమీక్షించాలని చెప్పేసి సుప్రీంకోర్టులో మనం పిటిషన్ వేస్తూనే పార్లమెంట్లో కూడా ఎంపీల మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల రద్దు కోసం ఒక కార్యక్రమం చేపడుతున్నాం. అందుకోసమే మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి ఉత్తర్వుల రద్దు కోరుతూ మొదట రావులపాలెంలో మాత్రం కొన్ని వేల మందితో ఒక ర్యాలీ నిర్వహించారు. ఇది రెండోదిగా గుంటూరు పట్టణంలో మనం ఈ ఏప్రిల్ 25వ తారీఖున ఉదయం 9 గంటలకే, ఎండలను బట్టి ఉదయం 9 గంటలకే మేము 3 బొమ్మల సెంటర్, నగరంపాలెం 3 బొమ్మల సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు చాలా కొద్ది దూరమే కలెక్టరేట్కి ర్యాలీ నిర్వహించి కలెక్టర్ గారికి వినతిపత్రం 10 డిమాండ్ల మీద ఇవ్వడం జరుగుతుంది. పాస్టర్లు, చర్చీలు, క్రైస్తవులు అట్లాగే మసీదుల యొక్క రక్షణ కోరుతూ కూడా చట్టం చేయమని చెప్పి, రక్షణ చట్టం చేయమని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున రాజా సుందరం బాబు గారు రేపు 25వ తారీఖు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొని ముస్లిం క్రైస్తవుల ఐక్యత చాటుకోవాల్సినటువంటి అవసరాన్ని నొక్కి చెప్పారు. అయితే భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి దాదాపు 80 సంవత్సరాలు అవుతా ఉంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి దాదాపు 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. మరి ఈ 75 సంవత్సరాల్లో నిన్న డీలిమిటేషన్ ఏదైతే నియోజకవర్గ పునర్విభజనల సవరణ, రాజ్యాంగ సవరణ ఉందో ఆ సవరణతో కలిపి దాదాపు 131వ రాజ్యాంగ సవరణ. మరి ఈ 75 సంవత్సరాల కాలంలో మత ఆధారంగా
ముస్లింలకు క్రైస్తవులకు రిజర్వేషన్లు లేవు అని చెప్పేసి ముస్లిం క్రైస్తవ వ్యతిరేకులు చెప్తా ఉంటే మరి సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి పార్టీలు వారు ఇచ్చినటువంటి ప్రకటనకు పార్లమెంట్లో సైతం తల ఊపి మరి 80 సంవత్సరాలు అవుతుంది రాజ్యాంగం సిద్ధించి, మరి స్వాతంత్రం సిద్ధించి 80 సంవత్సరాలు అవుతుంది, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిపోయాయి. మరి ఈ 131 రాజ్యాంగ సవరణలలో క్రైస్తవులు మరియు ముస్లింలకు రిజర్వేషన్లు మతపరంగా కాకపోతే మరి ప్రత్యామ్నాయం ఏమిటి అనేటువంటి ఆలోచన ఇవాల్టి వరకు ఏ రాజకీయ పార్టీ చేయకపోవటం చాలా శోచనీయం. మరి మతం మారితే ఎస్సీ హోదా రద్దయితే అని చెప్పేసి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మార్చి 26న ఏదైతే తీర్పు ఇచ్చిందో అదేవిధంగా ఆ యొక్క తీర్పును పునఃసమీక్షించమని జాతీయ స్థాయిలో క్రైస్తవ సంఘాలు, ముస్లిం సంఘాలు వాళ్ళ యొక్క ఆవేదన వెలబుచ్చుతున్నా కూడా ఏ రాజకీయ పార్టీ దానిపై దృష్టి సారించడం లేదు. ఇక్కడ ముస్లిం వ్యతిరేక పార్టీలు, క్రైస్తవ వ్యతిరేక పార్టీలు మత ఆధారంగా రిజర్వేషన్లు లేవు అంటున్నారు. మరి ముస్లిం ఛాంపియన్, మైనారిటీ ఛాంపియన్ అని చెప్పుకునేటువంటి రాజకీయ పార్టీలు దీని మీద ఏం చేస్తాయి అని దాని మీద మేము కూడా ముస్లిం సంఘాలతో మరి ముఖ్యంగా రేపు ఆదివారంన ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మేము కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి మరి క్రైస్తవ ముస్లింల యొక్క ఈ చట్టసభల్లో రిజర్వేషన్లు, అదేవిధంగా సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ఉన్నటువంటి రిజర్వేషన్ల మీద కూడా మనం అందరం కూడా కలిసి పనిచేసేటువంటి అవసరం గురించి కూడా ఆ యొక్క సమావేశంలో చర్చించి దాని మీద నిర్ణయం తీసుకుంటాం. కఠోర శ్రమకు మారుపేరు భగీరథ మహర్షి అని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. భగీరథ మహర్షి జయంతి వేడుకలు గురువారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగాయి. కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావలి, బీసీ సంఘాల నాయకులతో కలిసి భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ భగీరథుడు మహాజ్ఞాని, పరోపకారానికి పెట్టింది పేరని అభివర్ణించారు. కలెక్టర్ గారి ఆఫీస్లో బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో భగీరథ మహర్షి గారి జయంతిని ఎంతో గొప్పగా చేసి గన్నివాళ్ళు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జేసీ గారు మరియు బీసీ వెల్ఫేర్ మేడం గారు, మయూరి మేడం గారు ఆధ్వర్యంలో ఈ రోజున మన సగర సోదరులందరూ మరియు బీసీ కుటుంబ సభ్యులందరూ ఈ రోజున హాజరై ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు చూస్తే భగీరథ మహర్షి గారు 6000 సంవత్సరాల కట్టిన తపస్సు చేసి గంగామాతను భూమి నుంచి దివికి తీసుకొచ్చి ఈ రోజున ప్రపంచమంతా సస్యశ్యామలం చేసిన పరిస్థితి మనం చూసాం. అలాగే ఈ రోజున ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల్లోని మహనీయుల్ని ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా మనం స్మరించుకునే విధంగా వారి జయంతిని మనం భావితరాలకు ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రోజున చేసినందుకు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, బీసీ మినిస్టర్ సవితమ్మ మేడం గారికి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలను తెలియజేస్తాను. రిటైర్డ్ సిపిఓ, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ చేసి రిటైర్ అయిన ఈ సగర సంఘంలో ముఖ్యంగా భగీరథ కులస్తుడిని, భగీరథ వారసుడిని. అందుకనే భగీరథ జయంతి కోసం మా కుల పెద్దలు, తర్వాత ఇంతకుముందు చైర్మన్గా చేసిన వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. దీని నిమిత్తము మనకు జిల్లాలో నేను చెప్పేది ఏం లేదు, ప్రత్యేకంగా సగర కులము అంటే ఉప్పర లేదా సగర్లో అంటారు. ఉప్పర అనేది వృత్తి, సగర అనేది కులం. దీని మీద బేస్ చేసుకొని డైలీ టాపీ పనికో, లేకపోతే వ్యవసాయ కూలీలుగానో, లేకపోతే మట్టి పనికో ఇలా వెళ్తూ ఉంటారు. ఈ విధంగా వెళ్ళి రోజు వారి పని చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళు సగర కులస్తులు. అందువలన ఎవరు కూడా పొలిటికల్ కానీ, ఇండస్ట్రియలిస్టులు కానీ ఎవరు ఎదగలేదు. ఎదగకపోవడం కారణం ఏంటంటే ఫైనాన్షియల్గా వెనకబడి ఉంటాం. మెయిన్గా ఆ ఫైనాన్షియల్ వెనకబడితనంకే ఇప్పుడు కార్పొరేషన్స్ పెట్టారు మన ముఖ్యమంత్రి గారు. ఆ కార్పొరేషన్స్కి ఫండ్స్ అలాట్ చేసి కొద్ది గొప్ప సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తే కొద్ది గొప్ప పెరుగుదల ఉంటుంది.
ఇది ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను. ఈ కార్పొరేషన్ నుంచి ఎక్కువ మందికి మామూలుగా బయలుదేరి మినిస్టర్ కాబట్టి బయలుదేరి మిషన్స్ ఉంటాయి. అవి కానీ అట్లానే మట్టి పని చేస్తుంటారు కనుక ఈ ప్రొక్లైనర్స్, జేసీబీలు అలాంటివి ఏదైనా ఇస్తుంటే గ్రూపులకి బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. దేవస్థానం 25 వసంతాల సందర్భంగా గత కొద్ది రోజులుగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా జరిగిన ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ధ్వజస్తంభం ప్రతిష్ఠా సమయంలో పూలు చల్లుతున్న డ్రోన్ ధ్వజస్తంభానికి తగిలి వేద పండితులు భక్తులపై పడింది. మీరు ఎక్కడైనా వెళ్ళి భోజనం చేయొచ్చు. ఇది మన అన్నపూర్ణ నగర గవర్నమెంట్ ఇక్కడ భగవంతుడికి ఎంత ఇచ్చినా కూడా భగవంతుడి సేవ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.